అరే మీ ఊర్లో లీటర్ పెట్రోల్ ఎందరా అన్న కూడా చెప్తలేరు రేడా. ఎందరా అంటే हम लोग नहीं मालूम 100 डाल के गाड़ी चलाते అంటారు. ఇది ఈ లంజడుగుల డ్రైవింగే రాదు. ఒక్కడు ఒక గొర్రె వచ్చిందనే కదా అన్నీ ఒకదాని బట్టి వచ్చుడే. అర్థమైందిరా ఆయన. సజయ్ పని అయితే అయిపోయింది. బండి అయితే ధనుష్ చేతికి ఇచ్చిండు. ఎట్లా పడ్డాడు పాపం, స్కిడ్ అయి పడ్డాడు అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అఫీషియల్. ఈరోజు వచ్చేసి డే 4 అనమాట. సో ఈరోజు మనం గ్వాలియర్లో ఉన్నాము. గ్వాలియర్ టు జమ్మూ 700-800 ఉంది. సో ఢిల్లీ వచ్చేసి 200 చేంజ్ ఉంది. ఢిల్లీ క్రాస్ చేసి దగ్గర జమ్మూ వరకు వెళ్ళిపోదాము. సో ఇక్కడ గ్వాలియర్లో మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో అయితే స్టే చేసినాం అనమాట. ఈరోజు అయితే మార్నింగ్ ఇక్కడనే ఫుడ్ తినేసినాము. లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. భయ కిందమే వాడి కట్టేసిండు. నా బండి కూడా ప్యాకింగ్ అయిపోయింది. సో వీడే మా ఫ్రెండ్ అనమాట. హాయ్ భయ, నమస్తే. 6 years అవుతుందా మనం కలిసి? ఆల్మోస్ట్ 6 years. సో వీళ్ళ రూమ్లోనే మనం ఈరోజు స్టే చేసినాము. సో వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ మంచిగా చూసుకున్నారు. థ్యాంక్ యూ. గాయస్, మనం ప్రెజెంట్ అయితే గ్వాలియర్లో ఉన్నాము. చెప్పినా కదా నైట్ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో స్టే చేస్తామని చెప్పి. సో ఇదే అనమాట. సో ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో అయితే స్టే చేసినాం. పొద్దుగాల కూడా ఫుడ్ వాళ్ళే ఇచ్చారనమాట, తినండి అని. సో మార్నింగ్ కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఫుడ్ తినేసినాం. అడ్వెంచర్ ఎక్కుతున్నాం మనం. బ్రో బాయ్, థ్యాంక్ యూ, బాయ్. ఈ రిటర్న్లో కాల్ చేస్తాం. ఏమైనా దేవాలా మంచిగా ఇట్లాదేనా? సరే బ్రో, బాయ్. బాయ్ బ్రో. సో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయినాము. సిటీ లోపల నుంచి వెళ్ళాలి. ఇప్పుడు దూరం తీరుతుంది. ఇక్కడ మన బాయ్స్ అయితే చాలా హెల్ప్ చేశారు గ్వాలియర్లో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లవ్ అండ్ సపోర్ట్. రాగానే నైట్ ఫుడ్ ప్రిపేర్ చేసారు, మాకు సపరేట్ రూమ్ ఇచ్చేసారు పడుకోమని. మార్నింగ్ లేవగానే మళ్ళీ అన్నం వండారు, అన్నం తిని వెళ్ళండి అని చెప్పేసి. థ్యాంక్ యూ బాయ్స్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై సైడ్. థ్యాంక్ యూ కార్తిక్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మ నాకు ఈ రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు కాల్స్ అండ్ మెసేజ్ చేస్తున్నాడు, మీరు కంపల్సరీ ఆగాలి, నా దగ్గర ఆగి నన్ను కలిసిపోవాలని చెప్పేసి కాల్స్ అండ్ మెసేజ్ చేస్తుండే. వాడి మాట కాదని లేక మేము కూడా గ్వాలియర్లో అయితే స్టే పెట్టుకున్నాము. యాక్చువల్గా అయితే స్టే లేకుండే ఢిల్లీ కొడదాం అనుకున్నాం నైటు. అయ్యా వీళ్ళందరూ చైన్ లూప్ చేసుకుని నేను చైన్ లూప్ చేయలేదు. చైన్ లూప్ చేయడం మర్చిపోయాను ఈరోజు నేను. మనం ఇంకా గ్వాలియర్ సిటీ లోపల ఉన్నాము, ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నాము. అంటే ఈ సిటీ వదిలి వెళ్ళేసరికి ఒక ½ an hour అయితే ఈజీగా పడుతుంది. గ్వాలియర్లో ఆటోలు చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. మొత్తం సిఎన్జియే. ఆగ్రా 109 ఉంది ఇక్కడ నుంచి, ఢిల్లీ 305 అంట. సో ఇక్కడ నుంచి అయితే రైడ్ తీసుకోవాలి. చాలు మామయ్య. హైవే మంచిగా ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ ఢిల్లీలో పెట్టుకుంటేనే మంచిది. నీ అమ్మ ఊరికే ఢిల్లీ 3 రోజుల నుంచి కూర్చోయించిన ఢిల్లీ వస్తలేదు. ఆ పేరున్న బోర్డులు కూడా వస్తలేవు ఢిల్లీ ఏమో కానీ. గాయస్ రోడ్లు బాగుంది. గ్వాలియర్ నుంచి మురేనానో ఏదో ఊరు ఉంది ఇక్కడ, పలకనే కూడా వస్తలేవు ఈ ఊరు. ఆ ఊరు వరకు ఈ హైవే మీదనే వెళ్ళాలి. నా రైట్లో 5th ఫుల్ ట్యాంక్ ఇది. ట్యాంక్ ఫుల్. తలకాలకి रुमाल చుట్టుడేంద్రా నాయన. कुछ नहीं हम लोग कैमरा से बात कर रहे సబ్స్క్రైబర్స్ కి సాత్. నేను తెలుగు రాదు, మనకి వాళ్ళ భాష రాదు. స్లో చాలా నాయన. ఈ అమ్మాయి ఎందుకంటే ఇక కొడితే 1170 స్కానర్. స్కానర్ ఇరా నాయన. ఓకే అమ్మా అడ్జస్ట్ చేసి 4th ఫుల్ ట్యాంక్ కొట్టించాం. 1170 రూపాయలు పట్టింది మనకి. సో ఇక్కడ నుంచి ఆగ్రా 90 ఉన్నట్టుంది. కాలు మాత్రం మస్తు పెయిన్ ఉంది. కాకపోతే లదాఖ్ వన్ ఆఫ్ ద డ్రీమ్ రైడ్ కాబట్టి ఎంత నొప్పి ఉన్నా భరించుకొని మరి వెళ్తున్నా. ఈ లంజడుగుల డ్రైవింగే రాదు. ఈ అమ్మ మళ్ళా పాన్ పరాకులు నవ్వుతారు నాయన, తుపుక్కు అంటారు. రైట్ సైడ్ చూడండి ఏదో కోట ఉన్నట్టుంది, కొంచెం ఎడారి టైప్ ఫీలింగ్ వస్తుంది ఇటు సైడ్ కూడా.
few minutes later. సో ఆగ్రా ఇక్కడ నుంచి 13 ఉంది. ఆగ్రా స్ట్రైట్ వెళ్ళాలి, ఢిల్లీ అయితే లెఫ్ట్ వెళ్ళాలి. వాటర్ కావాలి ఫస్ట్. ఎండకి బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. సో ఇక్కడ చెట్టు కింద ఆగి వాటర్ తాగుదామని చెప్పి అనుకుంటున్నాము. గాయస్ ఆగ్రా దగ్గర అయితే ఆగినాము, బైపాస్ దగ్గర. ఇక్కడ నుంచి ఢిల్లీ లెఫ్ట్ తీసుకోవాలి. సో కొంచెం ఎండ గట్టి కుడుతుందని చెప్పేసి నేను వాటర్ థమ్స్అప్ ఏదో ఒకటి తాగేద్దామని ఆగినాము. మ్యాక్సిమం ఇప్పుడైతే ఢిల్లీ కొట్టేసి ఆగితే లంచ్కి ఆగుతాము, లేకపోతే ఢిల్లీ దాటి ముందుకెళ్ళిన తర్వాత లంచ్కి ఆగుతాము. అన్న వాళ్ళు మథుర వెళ్ళి డైరెక్ట్ లేలా కలుస్తున్నారు. పోదాం అంటున్నా, 220 ఉంది అంటున్నా, 2 గంటల కొట్టాలంటున్నా, అది అవ్వదు అంటున్నా. నాన్ స్టాప్ ఢిల్లీ. మనతో పాటు వచ్చిన అన్న వాళ్ళు ఉన్నారు కదా, 220 నిన్న కలిసిన అన్న వాళ్ళు. అయితే అన్న వాళ్ళది అది టాప్ ర్యాక్ బ్రేక్ అయింది కదా, సో ముందుకెళ్ళి వెల్డింగ్ చేయించుకొని మథుర చూసుకుంటారంట వాళ్ళు. మథుర చూసుకొని మళ్ళీ జమ్మూ శ్రీనగర్ సేమ్ మన రూట్ మ్యాపే వచ్చేస్తారంట. అన్న వాళ్ళు మళ్ళీ మాకు లేలో టచ్ అవుతా ఉన్నారు. టచ్ అయితే రేపే కావచ్చు, ఎందుకంటే మనం ఎక్కువ దూరం కొట్టలేకపోతే వాళ్ళు రేపే కలుస్తారు మనకి. మనదేమో డైరెక్ట్ ప్లాన్ ఉంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. మనకి ఏదైనా మనకు మంచి ఇట్లా చూడాలి మా ఫస్ట్. మంచి చూసిన తర్వాతనే మళ్ళీ ఇటు వస్తాం అనమాట. ఇప్పుడు ఆగ్రాకి వచ్చినామంటే ఆగ్రాలో తాజ్మహల్ చూడకుండా పోతామా? మేము ఎందుకు పోతున్నాం? ఫస్ట్ మనం మంచు చూడాలి, మంచు చూసిన తర్వాత ఏదైనా చూస్తాం. హైవే మాత్రం జబర్దస్త్ ఉంది మామ. ఎండ ఘోరంగా కొడుతుందని చెప్పి గ్లౌజులు వేసేసుకున్నాం ఇందాక ఆగిన దగ్గర. ఏ రోడ్ ఇట్లా ఉంటే మాత్రం ఇంకొక 1.5 అవర్లో రీచ్ అయిపోతాము. గాయస్ ఈ ఫ్లైఓవర్ దిగి రైట్ సైడ్ వెళ్తే మథుర వస్తుంది. మథుర 9 కిలోమీటర్స్ ఉంది. మథుర అంటే చాలామంది తెలిసే ఉండొచ్చు, శ్రీకృష్ణుడు పుట్టిన జన్మస్థలం అనమాట మథుర అంటే. ఎట్లా పడ్డాడు పాపం, స్కిడ్ అయిపడ్డాడు అనుకుంటా. చిన్న డౌట్ వచ్చింది, మ్యాప్ చూస్తున్నాము. సో ఢిల్లీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము, ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంది. यहाँ से जाएगा ना भाई तो सीधे कोर्ट पे निकलेगा, कोर्ट पे थे ना थोड़ी सी आगे थे पे चलेगा और वहाँ पे सीधा वहीं उतारेगा. ఓకే ఓకే कैसी कोई दिक्कत ही ना, कहीं मत मरिए भाई, पूछिए मत. ఓకే ఓకే ओले क्रॉस कर, ఓకే ఓకే और सीधा चल. అర్థమైంది రా నాయన, कोर्ट అర్థమైంది. वहीं निकलोगे. ఓకే ఓకే, థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఈ అడ్రస్ అడిగితే వానక్క వాడు ఏమేం చెప్పిండో ఏమన్నా ఎక్స్ప్రెస్ వే పోదామంటే కొంచెం ముందరకు వచ్చినామంట మేము. వీడిని అడిగైతే టైం వేస్ట్ అనిపించింది నాకు, ఇక మ్యాప్ పెట్టేసినాడు నేనే. వాందే హైలైట్ ఇందాక, నీ అమ్మ సగం చెప్పిండు వీడియో చేస్తున్నావు అంటే చేయట్లే అన్న, వీడియో అని చెప్తా అంటున్నాడు. గాయ్స్ ఎక్స్ప్రెస్ వేలో పోదాం అనుకున్నాం, కానీ ఎక్స్ప్రెస్ వే అయితే మనకి మ్యాప్లో ఎక్స్ప్రెస్ వే అని కొడితే రావట్లేదు. మ్యాప్లో జమ్మూ అని కొడితే ఇటు నుంచి తీసుకొచ్చింది. వస్తుంది బండి. ఢిల్లీ నుంచి అవుట్స్కట్స్ నుంచి వెళ్తున్నాం మేము, ఢిల్లీ లోపల నుంచి అయితే వెళ్ళట్లేదు. A few minutes later. గాయస్ అదే పని అయితే అయిపోయింది. బండి అయితే ధనుష్ చేతికి ఇచ్చిండు, ఇక బండి తోలాడంట రేపటి వరకు. ఎండకు సరిపోయింది బ్రో, ఎండ ఎట్లుంది? వేరే ఉందా? అదే పని అయితే అయిపోయింది గాయస్. లాస్ట్కి ఆ రోజు నించాడు బండి, నేను తప్పించి ఎవరు తోలరు నా బండిని. రైడ్ మొత్తం అప్ అండ్ డౌన్ కొడతాడు. 2 రోజులకే ఖతం అయిపోయింది గాయస్. శ్రీనాథ్ బండ్లో అయితే పెట్రోల్ అయితే అయిపోయింది. మనం అయితే ఇప్పుడు త్రో కొడుతున్నాం. పోదాం ముందర పోసుకుందాం పదా. ఓకే సెకండ్ అండి గాయస్ చెప్తున్నా కదా, నా వల్ల అయితే కాలేదు ఇప్పుడు. ఎక్కడ ఎండ వేయాలంట, మామూలు గుట్టలు వేయాలంట. అమ్మ 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 సాగు కొట్టింది ఇవాళ. సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మ్యాప్స్లో కార్ది పెట్టకుండా బైక్స్ది పెట్టినాము. అది పెద్ద మిస్టేక్, బిస్కెట్ అయిపోయింది ఇవాళ మాకు. హైవే నుంచి తీసుకొచ్చి గల్లీలలో తిప్పుతుంది. ఇప్పటి నుంచి చేసేది ఏంటంటే కార్ది పెట్టిన మ్యాప్ పెట్టి ఇక్కడ ఆగి ఆ షాప్లో 2 పెరుగు ప్యాకెట్లు తీసుకున్నా. గురుగ్రామ్ అనే ఊర్లోకి తీసుకొచ్చి దింపింది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక గంట సేపు ఆగినాము. మార్నింగ్ నుంచి ఎండలో వచ్చినాం కదా, మార్నింగ్ 8-9కి తిన్నాం అన్నాము. సో 9 నుంచి ఆకలేం కావట్లేదు అని చెప్పేసి లైట్ తీసుకుని ఉండే. ఈవినింగ్ 5కి 6కి అట్లా తిందాం అనుకున్నాం. 5-6కి వచ్చేసరికి ఎండకి ఏం తినలేదు కదా, మన ఎనర్జీ మొత్తం దిగిపోయింది. బైక్ నుంచి పోతేనేమో 13 గంటలు అని చూపిస్తుంది. కార్ది పెట్టిన కార్ది పెడితే ఇప్పుడు 11 hours 25 minutes అని చూపిస్తుంది. సిగ్నల్ పడేలోపు ఇటు నుంచి స్కిప్ కావాలి. ముందలు పోయి యూటర్న్ తీసుకొని వచ్చేదానికి ఏడుకొస్తుర్రా, ఏడపడుతుంది రా సైకిల్ గుద్దు. డ్రైవర్లకు తోలనీకి రాదు, పీకనీకి రాదు, ఎందుకు వస్తుర్రు అర్థం కాదు రోడ్ల మీదకి. జమ్మూ కాశ్మీర్ కైసా జానా? జమ్మూ కాశ్మీర్ చూసిరా, జమ్మూ కాశ్మీర్. అమ్మ
ఎక్కడ తేడా క్యాండిడేట్లు దొరుకుతారా నాయన? మీ ఏరియాలో ఉన్న ఏరియాలు మీకు తెలియదారా? మా కాడికి వస్తే రోడ్డు మీకు ఎక్కించి మరి చూపిస్తాం కదరా. ప్రతి ఓడు కేఎంపీ అంటుండే. ఏందిరా కేఎంపీ ఏంది? సరే మన ఇక్కడ ఉన్న వాళ్ళకి రూట్లో తెలియకపోవచ్చు. అరే మీ ఊర్లో లీటర్ పెట్రోల్ ఎందరా అన్న కూడా చెప్తలేరు రేడా. ఎందరా అంటే హమ్లోకి నై మాలూమ్ సౌదాలకే గాడి చలాతే అంటారు. అమ్మ సౌదాలకే గాడి చలాతే ఏందిరా? మేమేనా ఏం గారా 110 కొట్టిస్తాము. మీరు ఎక్కడ దొరికిర్రా నాయన క్యాండిడేట్లు? ఇక్కడ ఉన్న వాళ్ళకి పాన్ పరాక్ నవ్వులుడు తప్ప ఇంకేమైనా వస్తే ఒట్టు చెప్తున్నా కదా. మీరు ఈడ ఎవరిని నమ్ముకొని వచ్చినా దండగా. మీ వంతు మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకొని మ్యాప్ పెట్టుకొని ఒకసారి అది రీసెర్చ్ చేసుకొని రండి. మేము వచ్చినట్టు వస్తే మాత్రం బుగ్గ. ఏదో మేము పొడుస్తాం పీక్తాం అని మేము వచ్చినాం కానీ మేమే ఇక్కడ గుడిచిపోతామని మాకు అర్థం కాలేదు. లాస్ట్కి డిహైడ్రేట్ అయిపోయినాము. సెట్ అయ్యడానికి 1 hour పట్టింది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది హైవే ఎక్కిన దగ్గర నుంచి. నేను ఇంతసేపు బడ్స్లో సాంగ్స్ పెట్టుకొని ఉండే, ఆ బడ్స్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయింది. ఇదేదో మాకు ఫస్టే చూపించుంటే ఈ పాటకల్లా ఒక 100 kilometers ముందే ఉంటుండే. పెట్రోల్ బంకులు ఉంటాయా ఇది ఎక్కినాక? पेट्रोल पंप मिल जाते हैं शाम में सर? अरे आपका मिल जाएगा, पूछ लियो। नीचे से फ्लाईओवर है, ओके इसके नीचे से निकल जाओ, ओके परली साइड में जाओ, ओके ऊपर निकल जाएगा। ओके ఓకే ఓకే. मोड़ आओगे, मोड़ पर का मुड़ जाइयो। ఈ లంచోట్లను అడుగుదే తప్పైంది నీ అమ్మ. అడ్డ కూడా తిడుతురు. దిస్ ఈస్ అవర్ 6th ఫుల్ ట్యాంక్ ఐ థింక్ సో. వచ్చాడు భయ్యా చాప్రీ. అరే అండర్ బిల్ సరే సరే పీక్ దిగినవరా. ఇక్కడ 94.98 అంటే 95 రూపీస్ ఉంది ఇక్కడ. హల్లు సే మారో చిన్న గుట్టు. చాలు నాయన. లీటర్న్నర ఉంటుంది ఇంక ఈజీగా. రోజు ఇట్లా 95 పెట్రోల్ ఉంటే మాత్రం మాకైతే పండగనే ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మన వాళ్ళకి అందరికి మాడి వచ్చి డాబాలో పడ్డారు. ఇంకెవడు చేస్తలేడు, ఏం చేస్తలేడు. లీడలు వేసుకుని తింటా ఉన్న అప్పటి నుంచి ఒకటే ఆర్డర్ ఇచ్చు అర్ధగంట అయింది. ఇంకెవడు ఏం చేస్తలేడు. ఒక్కొక్కరిని కడుపు టైట్ అయింది. చెండిగాడు కొడదామంటే పొట్టు తిన్నారు. చెడ్డిగారు కొడతా చేయకంటే ఎన్నే కూర్చోరు. శ్రీ బాలాజీ హోటల్ దాబాలో మనం ఇప్పుడైతే డిన్నర్ కంప్లీట్ చేసినాము. ఈడ దగ్గర ఒక 3 గంటలు టైం పాస్ చేసినాం ఈడ. గాయ్స్ ఈరోజు నైట్ అయితే మనం ఒక బంగ్లా స్టే చేస్తున్నాం. సారీ బ్రో కంటిన్యూ ఒక నిమిషం ఆగురి. బ్లాగ్ చేస్తున్నా. బ్లాగ్ చేస్తున్నా. సో గైస్ చెప్పు. సో ఈరోజు మనం అయితే ఇక్కడ టెంట్ వేస్తున్నాం. ఇవాళ నైట్ మీ దగ్గర ఉంటుంది. ఎవరికి వేస్తున్నావు బ్రో టెంట్? సో